రిట్ ఆఫ్ సెర్షియోరారీ అనేది చూద్దాం ఈరోజు. సో ఈ మనకు తెలుసు 5 రకాలైనటువంటి రిట్ పిటిషన్స్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జారీ చేయవచ్చు. 5 రిట్స్. ఇందులో సెర్షియోరారీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. దేనికి దానికి ఏ రిట్కి ఆ రిట్కి చూద్దాం. పర్టికులర్గా సెర్షియోరారీ. సెర్షియోరారీ లిటరల్ మీనింగ్ ఏంటంటే టు సర్టిఫై. సో ఏంటి ఈ సెర్షియోరారీ అంటే, లోవర్ ఏదైతే ట్రిబ్యునల్స్, జుడిషియల్ అండ్ క్వాసీ జుడిషియల్ అథారిటీస్ ఉంటాయో, జుడిషియల్ అండ్ క్వాసీ జుడిషియల్ అథారిటీస్ అంటే రెవెన్యూ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ఎనీ అథారిటీస్. ఈ అథారిటీస్కి కొన్ని జుడిషియల్ పవర్స్ ఉంటాయి, కొన్ని క్వాసీ జుడిషియల్ ఉంటాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాసీ జుడిషియల్? క్వాసీ జుడిషియల్ అంటే కొంత జుడిషియల్ పవర్స్ ఉంటాయి కానీ కంప్లీట్ జుడిషియల్ కాదు. అంటే ఉదాహరణకి ఎంఆర్ఓ ఉన్నాడు అనుకోండి. ఎంఆర్ఓ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద కొన్ని పవర్స్ ఉంటాయి. అలాగే అంటే ఆర్డీఓ లెవెల్లో కొన్ని పవర్స్ ఉంటాయి. ఈ పవర్స్లో ల్యాండ్ ఎంక్రోచ్ కానీ, పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, పాస్బుక్ యాక్ట్ కానీ, వీటిలో ఈ ఆర్డీఓ కెన్ పాస్ అన్ ఆర్డర్. ఆ ఆర్డర్ ఎలాంటి ఆర్డర్ అవుతుంది? జుడిషియల్ ఆర్డర్ అవుతుంది. అంటే ఒక జుడిషియల్ పాస్బుక్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, పట్టాదారు పాస్బుక్ క్యాన్సిల్ చేయొచ్చా చేయకూడదా, ఇలాంటివి. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆయన అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉంటాడు, జుడిషియల్ సైడ్ ఉంటాడు. కాబట్టి అది క్వాసీ జుడిషియల్ అధికారం ఆయనకి ఇచ్చి ఉంటుంది. కాబట్టి ఈ సెర్షియోరారీ రిట్ అనేదాన్ని ఇలాంటి జుడిషియల్ ఆర్ క్వాసీ జుడిషియల్ అథారిటీస్కి అగైనెస్ట్గా ట్రిబ్యునల్స్ ఉంటాయి. వక్ఫ్ ట్రిబ్యునల్స్, కోఆపరేటివ్ ట్రిబ్యునల్స్ ఉంటాయి, లేకపోతే అనేక యాక్ట్ల కింద ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఈ ట్రిబ్యునల్స్ ఏదైనా ఆర్డర్ పాస్ చేసినప్పుడు వాటికి అగైనెస్ట్గా కానీ, సో ఇలా వీళ్ళు పాస్ చేసిన ఆర్డర్స్కి అగైనెస్ట్గా ఈ క్వాసీ జుడిషియల్ ఆర్ జుడిషియల్ అథారిటీస్, లోయర్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్, వీటికి అగైనెస్ట్గా మనం రిట్ ఆఫ్ సెర్షియోరారీ, ఇట్ కెన్ లై. వాట్ యూ కాల్ ఇట్ కెన్ లై. ఇప్పుడు ఈ రిట్ ఆఫ్ సెర్షియోరారీ ఏ సందర్భంలో చేస్తారు, ఏ సందర్భంలో రిట్ జారీ చేస్తారు అంటే, జుడిషియల్ అథారిటీ ఉంది. సపోజ్ జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, అసైన్మెంట్ యాక్ట్ కింద ఆయనకు ఒక పవర్ ఉంది. ఎంఆర్ఓ కెన్ పాస్, ఆయనకి అసైన్మెంట్ యాక్ట్ కింద ఉంది. ఎంఆర్ఓ మీద జాయింట్ కలెక్టర్కి అప్పీల్ అయ్యారు. జాయింట్ కలెక్టర్ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర రివిజన్ వేసుకోవచ్చు అసైన్మెంట్ యాక్ట్. ఈ విధంగా అప్పీల్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ ఆర్డర్ పాస్ చేస్తారు సెక్రటరీ. ఇప్పుడు అలాగే ట్రిబ్యునల్స్, అప్పీలేట్ ట్రిబ్యునల్స్, ట్యాక్స్ ట్రిబ్యునల్స్, డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, ఇవి పాస్ చేసిన వాటి మీద ఈ ట్రిబ్యునల్స్ కూడా ఆర్డర్ పాస్ చేస్తే, దేనికోసం కాన్స్టిట్యూట్ చేశారో ఆ ట్రిబ్యునల్స్ మాత్రమే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద కాన్స్టిట్యూట్ చేస్తే, ఆ ఆర్డర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్లో తప్పు ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందు మనకి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉండేది, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. సర్వీస్ మ్యాటర్స్ అన్నీ ఈ ట్రిబ్యునల్లో విచారించేది. సస్పెన్షన్, ప్రమోషను, ట్రాన్స్ఫర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నిటికీ కూడా ఈ ట్రిబ్యునల్ ఆర్డర్ మీద సెర్షియోరారీ రిట్ వేసేవాడు. సో సెర్షియోరారీ రిట్ వేస్తాం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఈ విధంగా ట్రిబ్యునల్స్, గవర్నమెంట్ జుడిషియల్ క్వాసీ జుడిషియల్ అథారిటీస్, అనేక రెవెన్యూ యాక్ట్ల కింద అథారిటీసే ఉంటారు, అసైన్మెంట్ యాక్ట్. అలాగే ట్యాక్స్ ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఇలాంటి అన్ని ట్రిబ్యునల్స్. సో సెర్షియోరారీ అనేది లోవర్ కోర్టులు, ఇన్ఫీరియర్ కోర్టు, వీ హ్యావ్ టు యూజ్ దట్ వర్డ్, ఇన్ఫీరియర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫీరియర్ కోర్ట్స్ పాస్ చేసిన ఆర్డర్స్ మీద. అయితే ప్రతి ఆర్డర్ మీద పాస్ సెర్షియోరారీ లై అవుతుందా లేదా అనేది వేరే విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ లోవర్ కోర్ట్స్ ఇన్ఫీరియర్ కోర్ట్స్కి అగైనెస్ట్గా ఈ రిట్ అనేది మెయింటైనబుల్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఎప్పుడు వెన్ ఇట్ విల్ లై అంటే ఎవ్రీ ఆర్డర్ ఆఫ్ ది ట్రిబ్యునల్, ఎవ్రీ ఆర్డర్ ఆఫ్ ది క్వాసి జ్యుడిషియల్ అథారిటీ కెన్ క్వశ్చన్. దట్ ఈస్ ద పాయింట్. దానికి సుప్రీంకోర్టు ఏ సందర్భంలో సెర్ష్యోరారీ రిట్ పిటిషన్ని జారీ చేయవచ్చు అనేది చెప్పారు. దాని గురించి చూద్దాం. అది రీసెంట్గా జస్టిస్ పార్దేవాలా చెప్పినటువంటి జడ్జిమెంట్. ఈ రిట్ మనకు తెలుసు ఆర్టికల్ 226 కింద ఇష్యూ చేస్తారు. ఆర్టికల్ 226 అంటే హైకోర్టు అయితే, 32 సుప్రీంకోర్టు. మనకు తెలుసు ఏ సందర్భంలో ఈ రిట్ సెర్ష్యోరారీ ఉపయోగించాలి, ఎప్పుడు లై అవుతుంది అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ప్రధానంగా సుప్రీంకోర్టు కానీ ఇతర కోర్టులు కానీ చెప్పేది ఏంటంటే, ఈ సెర్ష్యోరారీ రిట్ యొక్క పర్పస్ ఏంటి అంటే, సెర్ష్యోరారీ రిట్టు కింద కోర్టులు లేదా ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి జ్యూరిస్డిక్షన్లో మాత్రమే ఉండేటట్లు చేయాలి అనేది. అంటే అవి వాటి యొక్క పర్పస్, దేనికోసం ఆ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయబడిందో, దేనికోసం ఆ అథారిటీ కాన్స్టిట్యూట్ చేయబడిందో దానికోసం మాత్రమే, ఆ వితిన్ జ్యూరిస్డిక్షన్లో మాత్రమే ఉండి, తన పరిధిలో ఉండి దాన్ని చేయాలి తప్ప అది ఎక్సెస్ అయ్యి కానీ బియాండ్ దట్ జ్యూరిస్డిక్షన్ కానీ చేయకూడదు. మేజర్గా అక్కడ వస్తుంది. సో ప్రధానంగా 226 దగ్గరకు వచ్చేసరికి, పర్టికులర్గా సెర్ష్యోరారీ రిట్ దగ్గరకు వచ్చేసరికి, ఈ రిట్ని గవర్న్ చేసే కార్డినల్ ప్రిన్సిపల్స్ 226 ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పుద్ది అంటే, టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఉన్నవి అని చెప్తుంది. ఫస్ట్ కార్డినల్ ప్రిన్సిపల్ ఏంటి ఇన్ ఇష్యూయింగ్ సెర్ష్యోరారీ అంటే ఇప్పుడు అందరికీ రిట్ ఆఫ్ మ్యాండమస్ బాగా పాపులర్, కానీ రిట్ ఆఫ్ సెర్ష్యోరారీ కూడా చాలా అవసరం అవుతుంది హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవాళ్ళకి. ఆల్ ట్రిబ్యునల్స్ వీళ్ళన్నిటి మీద, అథారిటీస్, రెవెన్యూ వీటన్నిటి మీద. ఈ కొత్త జడ్జిమెంట్ ప్రకారం ఇది చాలా రిస్ట్రిక్టివ్గా దీన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది. అంటే ప్రతి ట్రిబ్యునల్ జారీ చేసిన ప్రతి ఆర్డరు, అథారిటీ ఇచ్చిన ప్రతి ఆర్డర్ని హైకోర్టులో మనం రిట్ కింద వేసి క్వశ్చన్ చేయలేము. దాంట్లో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఉండాలి, జ్యూరిస్డిక్షన్ ఆస్పెక్టే మెయిన్ అనేది ఈ తీర్పు యొక్క సారాంశం. ఇది ఏ కేసులో చెప్పారనేది కూడా అవసరం కాబట్టి ఫస్ట్ ఒక మెడికల్కి సంబంధించినటువంటి ఈ కేసులో దీన్ని చెప్పారు. ఇది ఆయుష్కు సంబంధించినటువంటి మెడికల్ కౌన్సిల్. దాని పేరు ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇది 2022లో వచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ సెంట్రల్ కౌన్సిల్ 23లో వచ్చిన జడ్జిమెంట్. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ అండ్ అనదర్. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అనే కేసులో జడ్జిమెంట్ చెప్పిన కేసు ఇది. ఇది మీరు చూస్తారు, ఇది మన సైటేషన్. ఇప్పుడు న్యూట్రల్ సైటేషన్ వచ్చింది కదండి, 2023 INSC 733 అనేది సైటేషన్. ఇది చూస్తే మీరు ఈ జడ్జిమెంట్ మనకి దొరుకుతుంది. సో దీంట్లో 2 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అంటారు. ఆ ఫస్ట్ కార్డినల్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ఏంటంటే ఫస్ట్ కార్డినల్ ప్రిన్సిపల్, గ్రాంటింగ్ ద హైకోర్ట్ డస్ నాట్ ఎక్సర్సైజ్ ది పవర్స్ ఆఫ్ అప్పీలేట్ ట్రిబ్యునల్. అది ఫస్ట్. ద హైకోర్ట్ డస్ నాట్ ఎక్సర్సైజ్ ది పవర్స్ ఆఫ్ అప్పీలేట్ ట్రిబ్యునల్. సో ఇది మేజర్. అంటే కింద ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దాన్ని ఇట్ డస్ నాట్ రివ్యూ ఆర్ రీవే ద ఎవిడెన్స్. అంటే ఒక పట్టాదారు పాస్బుక్ క్యాన్సిల్ చేశారు, లేదు ఒక అసైన్మెంట్ పట్టాన్ని క్యాన్సిల్ చేశారు, అప్పీల్ దాకా వచ్చారు. అప్పీలు ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు హైకోర్టుకు వచ్చారు, లేదా
లేదా ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్, లేదా ఇందాక చెప్పుకున్నట్టు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, ఇవి వీళ్ళు ఏం చేస్తారు, ఈ ట్రిబ్యునల్స్ కానీ అథారిటీస్ కానీ వాళ్ళ ముందు ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అవైలబుల్ ఎవిడెన్స్, వాళ్ళ దగ్గర ఏదైతే అవైలబుల్ ఎవిడెన్స్ ఉందో ఆ ఎవిడెన్స్ని వెయి చేస్తారు. అంటే ఎవిడెన్స్ ఎలా ఉంది, అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, పిటిషనర్కి అనుకూలమా, రెస్పాండెంట్కి అనుకూలమా, ఇవన్నీ వాళ్ళు చూసి వాళ్ళు ఒక తీర్పు చెప్తారు. ఆ తీర్పుని మనం రిట్లో ఛాలెంజ్ చేస్తాం. అందుకని సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి తీర్పు, హైకోర్టు అనేది అప్పీలేటివ్ ట్రిబ్యునల్ కాదు కాబట్టి వాళ్ళు ఎవిడెన్స్ కరెక్ట్గా అప్రిషియేట్ చేశారా, అసలు ఎవిడెన్స్ సరిపోద్దా చాలదా, లేకపోతే వాళ్ళు రాంగ్ డెసిషన్కి వచ్చారా, రైట్ డెసిషన్కి వచ్చారా, కంక్లూజన్ కరెక్ట్గా చేశారా, ఫైండింగ్స్ కరెక్ట్గా ఇచ్చారా, ఇవన్నీ వాళ్ళు హైకోర్టు చూడటానికి లేదు అంటుంది. సో డస్ నాట్ ఎక్సైజ్ పవర్స్ ఆఫ్ అప్పీలేట్ ట్రిబ్యునల్, ఇట్ రివ్యూ ఆర్ రీవై ది ఎవిడెన్స్, అది చేయడానికి కుదరదు. అపాన్ విచ్ ద డిటర్మినేషన్ ఆఫ్ ది ఇన్ఫీరియర్ ట్రిబ్యునల్ పర్పోర్ట్స్ టు బి బేస్డ్. సో ఇన్ఫీరియర్ ట్రిబ్యునల్ ఏదైతే బేస్ మీద అయ్యిందో దాన్ని వీళ్ళు రివ్యూ చేయడానికి లేదు. అయితే వితౌట్ జ్యూరిస్డిక్షన్ ఉంటే ఆర్ పాల్పబులీ ఎర్రోనియస్, బట్ అంటే జ్యూరిస్డిక్షన్ లేకుండా తన పరిధిలోకి రాని దాన్ని వాళ్ళు ఆర్డర్ పాస్ చేస్తే, పాల్పబులీ ఎర్రోనియస్ అంటే చూడటానికి ఎర్రోనియస్గా, పాల్పబుల్ పర్సీవ్ ప్రిడామినెంట్లీ ఉన్నప్పుడు కూడా ఇది చెయ్యొచ్చు. కానీ బట్ డస్ నాట్ సబ్స్టిట్యూట్ ఇట్స్ ఓన్ వ్యూస్ ఫర్ దోస్ ఆఫ్ ది ఇన్ఫీరియర్ ట్రిబ్యునల్. అంటే ఏంటి, ఇన్ఫీరియర్ ట్రిబ్యునల్ ఒకటి చెబితే వీళ్ళు ఇంకొకటి చెప్పడానికి, తన వ్యూని మార్చడానికి చెప్పడానికి లేదు అని అంటారు. అయితే ఎర్రర్ ఆఫ్ లా ఈజ్ అప్పారెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది రికార్డ్. ఎర్రర్ ఆఫ్ లా అనేది కనుక అప్పారెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది రికార్డ్ ఉంటే అప్పుడు మళ్ళీ రిట్ని సెర్షియోరారీ జారీ చేయవచ్చు. రిట్ ఆఫ్ బీయింగ్, ఇట్ ఈస్ ఎ ప్రిరోగేటివ్ రిట్. ఓకే, నౌ కమ్ టు సెకండ్ కార్డినల్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ కార్డినల్ ప్రిన్సిపల్ ఏంటి, ఇట్ ఈస్ నాట్ అప్పీలేట్ ట్రిబ్యునల్, ఇట్ ఈస్ నాట్ రీవై ది ఎవిడెన్స్ ఆర్ ఓన్ వ్యూస్, సబ్స్టిట్యూట్, review or review the evidence, or it cannot substitute its own views. So second cardinal principle ఏంటంటే, ఇక్కడ ఫైండింగ్స్ రైటా రాంగా అనేది పాయింట్ కాదు. అంటే ట్రిబ్యునల్ కరెక్ట్గా తీర్పు చెప్పిందా లేదా అనేది పాయింట్ కాదు. అది దాని జోలికి హైకోర్టు వెళ్ళటానికి లేదు. వాళ్ళు ఎవిడెన్స్ని ప్రాపర్గా అప్రిషియేట్ చేయకుండా తప్పు చెప్పారనుకోండి, దాన్ని ఎంత తప్పైనా సరే హైకోర్టుకి ఆ పవర్ లేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ అన్ అప్పీలేట్ కోర్ట్. మరి ఏమిటుంది హైకోర్టుకి అంటే, ఓన్లీ జ్యూరిస్డిక్షనల్ ఆస్పెక్ట్ చూడటానికి. వైల్ అడ్మినిస్ట్రింగ్ లా ఇట్ ఈస్ టు బి టెంపర్డ్ విత్ ఈక్విటీ and if the equitable situation demands after setting right legal formalities. అంటే ఇది లీగల్ ఫార్ములేషన్స్ చేయొచ్చు, అలాగే ఈక్విటీని చూడొచ్చు. సో ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్. సో ఇట్ డస్ నాట్ నోటీస్ ఈక్విటబుల్ కన్సిడరేషన్ అండ్ మౌల్డ్ ది ఫైనల్ ఆర్డర్. అంటే ఫెయిలింగ్ ఇట్ ఇన్ ఇట్స్ డ్యూటీ, అంటే మౌల్డ్ ది ఫైనల్ ఆర్డర్, అవసరమైతే ఫైనల్ ఆర్డర్ అది మౌల్డ్ చేయొచ్చు, ఈక్విటీని బేస్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో దిట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అయితే టీసీ బసప్ప వర్సెస్ టి నాగప్ప అనే ఈ కేసులో అసలు ఏమిటి అనేది, సెర్షియోరారీ ఎప్పుడు చేయొచ్చు అనేది చెప్తున్నారు. సింపుల్గా మనం, చాలా డెప్త్ ఉంటుంది, సింపుల్గా చూద్దాం. సెర్షియోరారీలో సుపీరియర్ కోర్టు డస్ నాట్ ఎక్సైజ్ పవర్ ఆన్ ఆఫ్ అపీల్, ఇది రిపీట్ అవుతుంది. రివ్యూ, రీవే. సో దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్, ఇది ఆల్రెడీ వచ్చింది ఇక్కడ. హరి విష్ణు కామత్, ఇప్పుడు ఏదైతే జడ్జిమెంట్ టీసీ బసప్ప జడ్జిమెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని 3 ప్రిన్సిపల్స్ హరివిష్ణు కామత్లో చెప్పారు ఎప్పుడు సెర్షియోరారీ ఇష్యూ చేయొచ్చు.
it will be issued correcting errors of jurisdiction. Error of jurisdiction అంటే ఏంటి? సపోజ్ జ్యూరిస్డిక్షన్ లేదు, నీకు కేవలం ఎలక్ట్రిసిటీ మ్యాటర్స్నే డీల్ చేయమన్నారు. సో అది ఎలక్ట్రిసిటీ మ్యాటర్ కాదనుకోండి, అంటే నీ జ్యూరిస్డిక్షన్లోకి రాదు. సో సర్వీస్ మ్యాటర్స్ చేయమన్నారు, అది సర్వీస్ మ్యాటర్ కాదు, అప్పుడు అది ట్రిబ్యునల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లోకి రాదు. అంటే జ్యూరిస్డిక్షన్లో ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ లేదు, బియాండ్ జ్యూరిస్డిక్షన్. బియాండ్ అంటే నీకు కొద్దిగానే ఉంది కానీ నువ్వు ఎక్కువ తీసుకున్నావు, నీ జ్యూరిస్డిక్షన్కి మించి చేసావు, అది బియాండ్. ల్యాక్ అంటే అసలు లేదు. లేదు నాట్ ఎక్సర్సైజింగ్ జ్యూరిస్డిక్షన్ అంటే నీకు జ్యూరిస్డిక్షన్ ఉంది కానీ నువ్వు ఎక్సర్సైజ్ చేయలా, అది కూడా తప్పు. సో ఇష్యూడ్ ఫర్ కరెక్టింగ్ ఎర్రర్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ యాజ్ వెన్ అన్ ఇన్ఫీరియర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ యాక్ట్స్ వితౌట్ జ్యూరిస్డిక్షన్ ఆర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇట్ ఆర్ ఫెయిల్స్ టు ఎక్సర్సైజ్ ఇట్. 3 సందర్భాలు: ఫెయిల్స్ టు ఎక్సర్సైజ్, ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇట్ అండ్ వితౌట్ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్ ఇంకొక ఎప్పుడు ఇష్యూ చేస్తారు? యాక్ట్స్ ఇల్లీగల్లీ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ అన్డౌటెడ్ జ్యూరిస్డిక్షన్. అన్డౌటెడ్ జ్యూరిస్డిక్షన్ అంటే క్లియర్గా నీ జ్యూరిస్డిక్షన్ ఇంతే అని ఇచ్చారు, బట్ యూ హ్యావ్ యాక్టెడ్ ఇల్లీగల్లీ, దెన్ certiorari can be issued. అలాగే it decides giving an opportunity, as when it decides without giving an opportunity to the parties to be heard or violates the principles of natural justice. సో న్యాచురల్ జస్టిస్ను వైలేట్ చేసినప్పుడు లేదా పార్టీస్కి ఆపర్చునిటీ ఇవ్వకుండా చేసినప్పుడు కూడా చేయవచ్చు. అలాగే certiorari ఇంకెప్పుడు ఇవ్వచ్చు? సూపర్వైజరీ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఏ కోర్ట్ అండ్ నాట్ అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇది certiorari అనేది సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్, నాట్ అప్పీలేట్. ఆల్రెడీ ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం, కాబట్టి ఇది అప్పీలేట్ కాదు, ఓన్లీ సూపర్వైజరీ, పైనుంచి పర్యవేక్షణ చేసేది మాత్రమే. సో కోర్ట్ విల్ నాట్ రివ్యూ ఫైండింగ్స్ ఆఫ్ ఫ్యాక్ట్ రీచ్డ్ బై ది ఇన్ఫీరియర్ కోర్ట్ ట్రిబ్యునల్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎర్రోనియస్. దట్ ఈస్ ద పాయింట్. వాళ్ళు తీర్పు తప్పే చెప్పారు కానీ చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకని? వాళ్ళకున్న మెటీరియల్ని అవైలబుల్ చేసుకుని వాళ్ళు చెప్పారు. దానికి లెజిస్లేషను అంటే చట్టం తప్పిది. చట్టం certiorari ద్వారా రివ్యూ చేయమని ఇవ్వలా, కేవలం జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా, న్యాచురల్ జస్టిస్ ఫాలో అయ్యారా లేదా, పార్టీస్కి హీరింగ్ ఇచ్చారా లేదా, అట్లాంటివి మాత్రమే చూశారు. సో కాబట్టి ఇది లిమిట్. అక్కడ చట్టంలో లేనిది certiorari చేయటానికి లేదు అని దీంట్లో అంటారు. ఇక సుప్రీంకోర్టు ఇంకో కేసు ఏం తీసుకుందంటే యాకూబ్ వర్సెస్ కేఎస్ రాధాకృష్ణన్. దీంట్లో కూడా సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ రిపీట్ అవుతాయి. దాంతోపాటు ఎక్స్ట్రా ఏంటంటే ఇట్ డిసైడ్స్ ఏ క్వశ్చన్ వితౌట్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. అది ఆల్రెడీ వచ్చేస్తుంది. ప్రొసీజర్ అడాప్టెడ్ ఇన్ డీలింగ్ విత్ ఓకే. ఇక్కడ వెరీ లిమిట్. ఇది చాలా పెద్ద జడ్జిమెంటు కానీ మనం అన్నిట్లోకి వెళ్ళం, వేస్ట్ ఆఫ్ టైం. ఇక్కడ యాకూబ్ దీంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మాత్రమే చూద్దాం. A writ of certiorari can be issued if it is shown that regarding the said finding the tribunal had erroneously refused to admit evidence. ఇక్కడ ఎవిడెన్స్ గురించి చెప్తారు. అంటే
ఇన్ఎడక్వసీ. ఇప్పుడు మీరు ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ పట్టాదారు పాస్బుక్ కానీ ఇది కానీ తప్ప రైటా అనేది. దాంట్లో ఇందులో ఎన్నో లైను టైం వేస్ట్. ఇన్సఫిషియంట్ ఆర్ inadequate ఇది వచ్చేసరికి in dealing with this category of case we must always bear in mind that finding of fact recorded by the tribunal cannot be challenged in proceedings for a writ of certiorari on the ground that the relevant and material evidence adduced before the tribunal was insufficient or inadequate to sustain imputed by. అంటే సపోజ్ మీరు you cancelled one thing, you cancelled assignment patta, or you dismissed ఓఏ. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఓఏలు ఉంటాయి కదండి, ఓఏ ఒరిజినల్ అప్లికేషన్ డిస్మిస్ చేశారు. ఆ డిస్మిస్ చేసే దాంట్లో మీరేమంటారంటే అప్లికెంట్ మెటీరియల్ ఎవిడెన్స్ ఏదైతే అదే తీసుకున్నారో అది ఇన్సఫిషియెంట్గా ఉందండి, అలాగే ఇన్ఎడక్వేట్గా ఉంది, కాబట్టి ఆ ఫైండింగ్ తప్పు. ఏదైతే ఫైండింగ్ ఇచ్చారో, సపోజ్ పట్టాదారు పాస్బుక్ క్యాన్సిల్ చేశారు, దానికి ఏదో మెటీరియల్ ఎవిడెన్స్ తీసుకున్నారు, ఇది ఈ ఫైండింగ్ ఇచ్చారు, అతనికి అధికారం లేదు కాబట్టి ఈ పట్టాదారు పాస్బుక్ పొందటానికి ఫలానా కారణంగా అతనికి చట్టరీత్యా అతనికి హక్కు లేదు కాబట్టి పట్టాదారు పాస్బుక్ క్యాన్సిల్ చేశాము అన్నాడు. అలా ఫైండింగ్ ఇవ్వటానికి నువ్వు తీసుకున్న మెటీరియల్ ఏంటి, ఆ మెటీరియల్ అనేది సరిపోదు అని చెప్పి మనం హైకోర్టుకు వచ్చి చెప్పలేము. ఎందుకంటే ఏ మెటీరియల్ తీసుకోవాలో అది ట్రిబ్యునల్ ఇష్టం. ద అడెక్వసీ ఆర్ సఫిషియన్సీ ఆఫ్ ఎవిడెన్స్ లెడ్ ఆన్ పాయింట్ అండ్ ద ఇన్ఫరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ టు బి డ్రాన్ ఫ్రమ్ ద సెట్ ఫైండింగ్ ఆర్ విత్ ఇన్ ది ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది ట్రిబ్యునల్. కాబట్టి అది ట్రిబ్యునల్ చూసుకోవాల్సిందే తప్ప మనం ఏం చేయలేము అంటారు. సో బేసికల్గా ఇలాగా చెప్పుకున్న దాంట్లో ఉంది తప్ప, ఏదైతే ఎక్సర్సైజ్ ఇలాంటి సెర్టియోరారీ ఉంది తప్ప, మిగతా అప్పుడు ఈ సెర్టియోరారీ మెయింటైనబుల్ కాదు అనేది సుప్రీంకోర్టు చెప్తుంది. అయితే దీని యొక్క సారాంశాన్ని మనం ఒక దీంట్లో చెప్పారు, అది సింపుల్గా అది నేర్చుకుంటే సరిపోతుంది. మొత్తం అన్ని జడ్జిమెంట్లని మనం చేయలేము. ద పర్పస్ ఆఫ్ సెర్టియోరారీ ఏంటనేది చూడండి, ఇక్కడ చెప్పారు. ది పర్పస్ ఆఫ్ సెర్టియోరారీ ఏంటంటే ఓన్లీ టు కన్ఫైన్ ది ఇన్ఫీరియర్ ట్రిబ్యునల్స్ విత్ ఇన్ దేర్ జ్యూరిస్డిక్షన్. ట్రిబ్యునల్స్ వాటి యొక్క జ్యూరిస్డిక్షన్లో ఉంచడానికి తప్ప ఇది ఇంకొకటి కాదు అని చెప్పి చెప్తున్నారు. అంటే టు అవాయిడ్ ది ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ నాన్ ఎక్సర్సైజ్ ఆర్ ఇల్లీగల్ ఎజంప్షన్ ఆఫ్ ఇట్. అంటే దాన్ని అసలు ఎక్సర్సైజ్ చేయకపోవటం కానీ, ఇర్రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం కానీ, తనకు లేని అధికారం ఉందనుకుని ఎజంప్షన్, అప్పుడు అలా వచ్చి చేస్తే దెన్ సెర్టియోరారీ విల్ లై, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ లై. అది సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్తుంది. ఇంకా దీంట్లో ఫైనల్గా ఈయన రిలై అయిన జడ్జిమెంట్ ఒకసారి చదివితే మొత్తం మనకి సెర్టియోరారీ ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏం చెప్తారంటే, grave cases where the subordinate tribunals or bodies or officers act wholly without jurisdiction or in exercise it or in violation of the principles of natural justice or refer. అంటే ఇది ఓవరాల్గా సెర్టియోరారీ ఎప్పుడు అనేది చెప్పేస్తున్నారు. సబార్డినేట్ ట్రిబ్యునల్స్ వేర్ సబార్డినేట్ ట్రిబ్యునల్స్ బాడీస్ ఆర్ ఆఫీసర్స్ యాక్ట్ హోలీ వితౌట్ జ్యూరిస్డిక్షన్, మొత్తం లేనప్పుడు, ఎక్సెస్ ఆఫ్ దాన్ని దాటినప్పుడు, ప్రిన్సిపల్స్ న్యాచురల్ జస్టిస్ లేనప్పుడు, వాటిని రిఫ్యూజ్ చేసినప్పుడు, జ్యూరిస్డిక్షన్ ఉంది కానీ రిఫ్యూజ్ చేశారు, ఎర్రర్ అపారెంట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రికార్డ్ అన్నప్పుడు, సచ్ యాక్ట్ ఒమిషన్ ఎర్రర్ ఆర్ ఎక్సెస్ హ్యాస్ రిజల్టెడ్ మేనిఫెస్ట్ ఇంజస్టిస్. సో ఇలాంటప్పుడు సెర్టియోరారీ లై అవుతుంది. సో హైకోర్టు అనేది ఏ కోర్ట్ ఆఫ్ అప్పీల్గా మారదు అనేది చెప్తుంది. సో
దిస్ ఈజ్ ది ఎసెన్స్. ఈ రిట్లో, ఈ జడ్జిమెంట్ సెర్ష్యూరారీలో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే జ్యూరిస్డిక్షనల్ ఫ్యాక్ట్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. ఈ జ్యూరిస్డిక్షనల్ ఫ్యాక్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ట్రిబ్యునల్కి ఒక పర్పస్ కోసం చేశారు. సపోజ్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఇక్కడ ఈ సర్ఫేసీ యాక్ట్ కింద తెలుసు కదా మనకి, సర్ఫేసీ యాక్ట్, సెక్యూరిటైజేషన్ యాక్ట్ అంటారు. ఇప్పుడు కొన్ని బ్యాంకులో కొన్ని చేసే యాక్షన్స్ డెట్ రికవరీ కింద వస్తాయి, కొన్ని రావు. డిఆర్టీ కింద వస్తాయి, కొన్ని రావు. అప్పుడు డిఆర్టీ ఏం చేస్తుంది, బై మిస్టేక్ జ్యూరిస్డిక్షనల్ ఫ్యాక్ట్ అనమాట. అంటే ఒక ఫ్యాక్ట్ని తనకు అనుకూలంగా ఇది ఈ పాయింట్ ఉంది. సపోజ్ మీరు సిపిసి తీసుకోండి, సివిల్ నేచర్ అంటారు. అంటే సివిల్ కోర్టులకు ఏ అధికారం ఉంటే సివిల్ నేచర్ ఉండాలి. వాట్ ఈజ్ సివిల్ నేచర్ అనేది ఎప్పటికప్పుడు సెక్షన్ 9 ప్రకారం సివిల్ కోర్టు డిసైడ్ చేస్తాయి. సో అలా డిసైడ్ చేసినప్పుడు తప్పు దానికి ఒక ఫ్యాక్ట్ని బేస్ చేసుకుని డిసైడ్ చేస్తారు. ఈ ఫ్యాక్టే జ్యూరిస్డిక్షనల్ ఫ్యాక్ట్ అంటారు. అంటే ఏ ఫ్యాక్ట్ అయితే జ్యూరిస్డిక్షన్ డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాంటి జ్యూరిస్డిక్షనల్ ఫ్యాక్ట్ అని వస్తాయి. అది సివిల్ కోర్టులు కానివ్వండి, రకరకాల ట్రిబ్యునల్స్ కానివ్వండి, అథారిటీస్ కానివ్వండి. సో in some essential preliminary or jurisdictional fact kanaka wrongly deciding such a fact, the court or tribunal cannot give itself jurisdiction. అంటే ఇప్పుడు సపోజ్ 1,00,000 రూపాయలు పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ పెట్టారనుకోండి, ఆ ల్యాండ్ వాల్యూని నిర్ణయించేటప్పుడు వేరే పొరపాటున వేరే పాయింట్ తీసుకుని దానికి ల్యాండ్ వాల్యూ 1,00,000 ఉంది కాబట్టి ఈ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంది అని జ్యూరిస్డిక్షన్ ఫ్యాక్ట్ డిసైడ్ చేస్తే, దాన్ని ఇక్కడ ఈ ఫ్యాక్ట్ ఏదైతే ల్యాండ్ ఉందో దాని వాల్యూ ఉందో దీన్ని జ్యూరిస్డిక్షనల్ ఫ్యాక్ట్ అంటారు. ఈ జ్యూరిస్డిక్షనల్ ఫ్యాక్ట్ని తప్పుగా ఇంటర్ప్రిటేట్ చేస్తే ట్రిబ్యునల్ ఇట్ కెన్ బి క్వశ్చన్ ఇన్ రిట్ ఆఫ్ సెర్ష్యూరారీ అని చెప్తారు. ఇక ఇందులో మనం ఇంకొక పాయింట్ తెలుసుకుని క్లోజ్ చేసుకోవచ్చు. అది ఏంటంటే, వాట్ ఈజ్ ఎర్రర్ అపారెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డ్. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని రిట్ ఆఫ్ సెర్ష్యూరారీ అనేది మెయింటైనబుల్ అవుతుంది. అంటే ఈ ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రికార్డు ఒక సూత్రం చెప్తుంది కోర్టు. ఏంటంటే అది మీరు పారా 69కి వస్తే ఈ జడ్జిమెంట్లో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్, ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్. An error which has to be established by a long drawn process of reasoning on points where there may conceivably be two opinions can hardly be said to be an error apparent on the face of record. అంటే సపోజ్ మీరు ఇది తప్పు అని చెప్పారు, ఫలానా పాయింట్ ఎర్రర్ అని చెప్పారు, కానీ ఇది ఎర్రర్ అవునో కాదో డిసైడ్ చేయాలంటే which has to be established by a long drawn process of reasoning on points. సో ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అంటే ఒక పెద్ద చర్చ జరగాలి, ఆర్గ్యుమెంట్ జరగాలి, మెటీరియల్ చూడాలి, ఎంక్వైరీ చేయాలి, ఇవన్నీ లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అనుకోండి. కన్సీవబులీ 2 ఒపీనియన్స్, ఇంత చేసినా కూడా 2 ఒపీనియన్లకి అవకాశం ఉంది. కన్సీవబులీ 2 ఒపీనియన్స్. అప్పుడు it is not an error apparent on the face of record. ఎర్రర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డ్ అంటే ఎలా ఉండాలి? ఇన్ ద ప్రజెంట్ కేస్ ఈజ్ ఫార్ ఫ్రమ్ సెల్ఫ్ ఎవిడెంట్. ఆటోమేటిక్గా అది చూడంగానే తప్పు అని తెలియాలి. దానికోసం లెంగ్తీ ఎంక్వైరీ
లెంగ్తీ ఆర్గ్యుమెంట్స్, లెంగ్తీ ప్రాసెస్ ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై లెంగ్తీ అండ్ కాంప్లికేటెడ్ ఆర్గ్యుమెంట్స్ కాకూడదు. ఇన్ ద ప్రజెంట్ ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ సెల్ఫ్ ఎవిడెంట్. We do not think such an error can be cured by a writ of certiorari. The powers of the superior court issue. అంటే సింపుల్గా చూడంగానే, రికార్డు చూడంగానే ఫ్యాక్ట్ తప్పు, అది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ చూడంగానే ఎర్రర్ కనపడితే దాన్ని ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ అంటారు. అలా కాకుండా దాన్ని ఒక ఇద్దరు జడ్జీలు విడివిడిగా చూస్తే ఒక ఆయనకి ఒక ఒపీనియన్, ఇంకొక ఆయనకి ఇంకొక ఒపీనియన్ వచ్చిందనుకోండి, వెన్ టూ ఒపీనియన్స్ పాసిబుల్ మే కన్సీవబులీ బీ టూ ఒపీనియన్స్, దెన్ ఇట్ ఈస్ నాట్ ఎర్రర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డ్. సో ఎర్రర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రికార్డ్ కనుక ఉంటే రిట్ ఆఫ్ సెర్టియోరరీ ఉపయోగపడుతుంది. అలాగే ఎర్రర్ ఆన్ ది లా, ఎర్రర్ ఆఫ్ ది లా, ఈ లా కూడా, దీన్ని కూడా రికార్డులో ఎర్రర్ ఉంటే అప్పుడు కూడా దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. కాకపోతే ఆ ఎర్రర్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి పేటెంట్ ఎర్రర్. ఇట్ షుడ్ బి పేటెంట్ అంటే టెక్నికల్ ఎర్రర్సు, చిన్న చిన్న ఫామ్స్లో ఎర్రర్సు అలాంటివి ఉండకూడదు. ఇట్ షుడ్ బి పేటెంట్, మేనిఫెస్ట్. Error on law is apparent on the face of record. Mere error of law is not sufficient. Suppose ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కింద ఎంఆర్ఓ ఒక నోటీస్ ఇచ్చాడు, ఆ నోటీస్ సెక్షన్ 7 కింద ఇవ్వాలి. సపోజ్ సెక్షన్ 6 అని రాసి నోటీస్, ఎందుకు నిన్ను షోకాజ్ నోటీస్ ఇచ్చాడు, వై యూ షుడ్ నాట్ బి రిమూవ్డ్, యూ హ్యావ్ ఎంక్రోచ్డ్ గవర్నమెంట్ ల్యాండ్, నేను ఎందుకు తీయకూడదని ఇచ్చాడు. 7 కింద ఇవ్వాల్సింది 6 కింద నిన్ను నోటీస్ పైన సెక్షన్ 6 నోటీస్ అని ఇచ్చాడు. అంత మాత్రాన ఎంఆర్ఓకి పవర్ లేదా, దీన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చా అంటే ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ కాకుండా బేసికల్గా ఎంఆర్ఓకి పవర్ లేకపోతే ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ మియర్ ఎర్రర్ ఆఫ్ లా ఈజ్ నాట్ సఫిషియంట్, ఇట్ షుడ్ బి మేనిఫెస్ట్ ఆర్ పేటెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డ్. సో టెక్నికల్ ఎర్రర్సు, ఈవెన్ ఆఫ్ లా, మియర్ ఫార్మల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే అవి సరిపోవు. రిట్ ఆఫ్ సెర్టియోరరీ కావాలంటే ఇట్ షుడ్ బి పేటెంట్, ఇట్ షుడ్ బి మేనిఫెస్ట్. దిస్ ఈజ్ అబౌట్ రిట్ ఆఫ్ సెర్టియోరరీ.